హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నాగమణి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అసెంబ్లీ సమావేశాలు అయితే ఈ రోజు ప్రారంభమయ్యాయి. మరి ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి ఏంటి అనేది ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయింది. అలాగే 10 ఏళ్లు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ కూడా అధికారం కోల్పోయి 2 ఏళ్లు పూర్తయింది. అయితే రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నేతలు కానీ పార్టీ అధినేతలు కానీ అసెంబ్లీని ఒక దేవాలయంగా అయితే భావించేవాళ్ళు. కానీ అధికారం కోల్పోయిన తర్వాత చూసినట్లయితే అసెంబ్లీని ఒక టీ స్టాల్ గానో లేకపోతే ఒక పిక్నిక్ స్పాట్ గానో అయితే భావిస్తున్నట్లే కనిపిస్తుంది. ఎందుకంటే వారికి నచ్చినప్పుడు అసెంబ్లీకి వస్తున్నారు, లేకపోతే లేదు. ఈ క్రమంలో మనం చూసినట్లయితే కేసీఆర్ కి ఇప్పటికీ చాలా సార్లు రేవంత్ రెడ్డి పలు అంశాలపై అసెంబ్లీకి రావాలని సవాలు విసిరినప్పటికీ కేసీఆర్ ఎప్పుడు ఏ రోజు కూడా స్పందించలేదు. అయితే కేసీఆర్ ఈ 2 ఏళ్ల సమయంలో కేవలం ఒకేసారి అసెంబ్లీకి అయితే హాజరయ్యారు. అది ఎప్పుడంటే కేసీఆర్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం చేయడానికి అయితే అసెంబ్లీకి వచ్చారు. అదే సందర్భంలో అసెంబ్లీ మీడియా పాయింట్ తో మాట్లాడుతూ ప్రతిపక్ష హోదాలో ప్రభుత్వాన్ని ఇకపై నిలదీస్తామని అయితే మాట్లాడడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ ఆ రోజు అసెంబ్లీ నుండి బయటకు వెళ్ళిన కేసీఆర్ ఇప్పటి వరకైతే అసెంబ్లీకి రాలేదు. కాకపోతే ఈ మధ్య మొన్న 27 డేట్ నాడైతే బయటకు వచ్చి ఒక మీడియా సమావేశం ఏర్పడి అసెంబ్లీకి వస్తున్నాము, కృష్ణానది జలాల పైన మరియు పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు పైన ఫీజు రియంబర్స్మెంట్లు ఇట్లా కొన్ని అంశాల పైన ఫైట్ చేస్తాము, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామని అయితే మాట్లాడిరు. ఓకే, మాట్లాడి ఇప్పుడు ఏం చేసిర్రు, కేసీఆర్ అయితే అసెంబ్లీకి వచ్చారు. అయితే ప్రతిపక్ష హోదాలో కేసీఆర్ మరియు అధికార హోదాలో రేవంత్ రెడ్డి మధ్యలో అసెంబ్లీలో అయితే రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై అయితే చర్చ జరుగుతుంది అని అందరు అనుకున్నారు. కానీ అందరి ఆలోచనలు మాత్రం తారుమారు చేసిర్రు అని అయితే చెప్పుకోవచ్చు. కేసీఆర్ ఓకే అసెంబ్లీకి వచ్చారు. ఈరోజు పొద్దున 10:30 నుంచి 11 గంటల మధ్య అసెంబ్లీకి వచ్చేసి కేవలం 2 నిమిషాల పాటు అసెంబ్లీలో ఉండి జాతీయ గీతాలాపన అయిపోగానే ఆ రిజిస్ట్రార్ సంతకం చేసి అయితే మళ్ళీ వెళ్ళిపోయారు. కేసీఆర్ తిరిగి అసెంబ్లీ నుండి బయటకు వెళ్ళిపోవడం ద్వారా కొంతమందికి అయితే కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అంటే ఏంటంటే అసెంబ్లీకి ఎవరైతే ఎమ్మెల్యే కంటిన్యూగా 6 నెలల పాటుకి హాజరు కాకపోతే అతనిపై అనర్హత వేటు పడుతుంది అనే ఒక రూల్ అవుతుంది. మరి ఆ అనర్హత వేటు నుంచి తప్పించుకోనికే కేసీఆర్ ఈ రోజు అసెంబ్లీకి అటెండ్ అయ్యారు. వచ్చి ఏదో అట్లా చుట్టం చూపుకొచ్చి సంతకం పెట్టేసి వెళ్ళిపోయారన్న ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే ఈ వచ్చే జీతం కోసం సంతకం పెట్టి పోయారు అన్నట్టు కూడా అంటున్నది. మరి రేపు ఎల్లుండి అయితే అసెంబ్లీ సమావేశాలు అయితే లేవు. మరి మళ్ళీ తిరిగి 2వ తేదీ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. మరి మిగిలి ఉన్న అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తారా? మరి వచ్చి ఈ కృష్ణానది జలాల గురించి కానీ, ముందటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల గురించి కానీ, మరి ఫీజు రియంబర్స్మెంట్ గురించి కానీ, ప్రభుత్వ ఉద్యోగాలకు వచ్చే డిఏ గురించి కానీ, మరి ఇట్లాంటి అంశాలపైన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారా? మరి అసెంబ్లీకి వస్తారా? లేకపోతే గతంలో లాగానే ఫామ్ హౌస్కి వెళ్ళిపోయి మళ్ళీ అసెంబ్లీ సమావేశాలకు అట్లా బయటకు వస్తారా? లేకపోతే ఇప్పుడున్న పరిస్థితుల పైన కొట్లాడతారా అన్న ప్రశ్నలు అయితే లేవనెత్తుతున్నాయి. మరి చూడాలి. ఇప్పుడు ఆ వాయిదా అయిపోయిన తర్వాత ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు మరి కేసీఆర్ వచ్చి కొట్లాడతారా లేదా అనేది వేచి చూడాలి. థ్యాంక్ యూ.